జూబ్లీహిల్స్ బైపోల్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి దూకుడుపించారు. కృష్ణానగర్లో దీపక్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. డోర్ టు డోర్ తిరుగుతూ ప్రచారం చేశారు. అటు యూసఫ్గూడలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. అపార్ట్మెంట్ ప్రజలను సమూహం చేసి క్యాంపెయిన్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఎంఐఎంపై ఆధారపడి పోటీ చేస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఓట్ల కోసమే ఆ రెండు పార్టీలు కలిశాయన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని ప్రోత్సహించారన్నారు. బీఆర్ఎస్ కథ ఫామ్ హౌస్ కు చేరిందన్నారు. అటు బీఆర్ఎస్ కథ ఫామ్ హౌస్ కు చేరిందంటూ కూడా కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య అంటున్నారు కిషన్ రెడ్డి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. బీజేపీ ఇంటింటి ప్రచారం చేస్తుంది. ఇవాళ ఎర్రగడ్డలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. సరేంటి సార్, ప్రచారం ఎలా కొనసాగుతుంది? గల్లీలు, ఇటు అపార్ట్మెంట్లు అన్నీ కూడా తిరుగుతూ ఉన్నారు. ఎట్లా రెస్పాన్స్ వస్తుంది? మీరు కూడా చూస్తున్నారు కదా, మంచి స్పందన ఉంది. ఎంతైతే మీడియాలో చర్చ జరుగుతుందో దానికంటే 100 రెట్లు మాకు అనుకూలంగా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఫీల్డ్ మీద 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, స్థానికంగా ఉన్నటువంటి అనేక సమస్యలు. ఈ సమస్యలు మన తెలంగాణలో చూస్తే ఇంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఏ ఏరియా ఉండదు. ఒక మండల్ హెడ్ క్వార్టర్ తీసుకున్నా చాలా డెవలప్మెంట్ జరిగింది, కానీ ఇక్కడ జరగలేదు. అదే కాకుండా ఇక్కడ మరి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మజ్లిస్ పార్టీ మీద ఆధారపడి ఎలక్షన్లో పోటీ చేస్తూ ఉంది. మజ్లిస్ పార్టీ ఓట్ల కోసమే ఈ ఎలక్షన్లో పోటీ చేస్తున్నట్టుంది. వాళ్ళకు మెజార్టీ ప్రజల ఓట్లు అవసరం లేనట్టుగా వాళ్ళ వ్యవహారం ఉంది. కాబట్టి దాంతోపాటు ఇక్కడ రాజకీయాలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడు కూడా రౌడీయిజాన్ని, గుండాయిజాన్ని అదేవిధంగా ఎప్పుడు చేయరు. పిలిస్తే పలకాలి, ఎద్దరాత్రైనా రావాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారు. ఇక్కడ నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను. మరి తప్పకుండా ఈ ప్రాంతానికి ఇప్పటికే నేను ఎంపీ ల్యాండ్స్లో ఎక్కువ జూబ్లీహిల్స్లో అనేక రకాల కార్యక్రమాలు చేపట్టాము. బోర్డ్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, డ్రైనేజ్ వర్క్స్ కానీ. ఇంకా మాకు వచ్చేటువంటి డబ్బు సరిపోదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా, మీరు షేర్లింగంపల్లి డెవలప్ అయింది, ఖైరతాబాద్ డెవలప్ అయింది, ఇటు సైడ్ సనత్ నగర్ డెవలప్ అయింది, ఇటు కూకట్పల్లి డెవలప్ అయింది. మధ్యలో ఇది మాత్రం అన్యాయం జరిగింది. కాబట్టి దీనికి కంపల్సరీ ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో, అది కాకుండా తెలంగాణలో మేము 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చూసాము, అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చూసాము. అమ్మ నమస్తే, కమలంపు అమ్మ. అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చూసాము, మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చూసాము. ఒక్కసారి బీజేపీకి ఇవ్వాలనేటువంటి తెలంగాణ ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చ జూబ్లీహిల్స్లో కూడా, జూబ్లీహిల్స్ ఎట్లా చేస్తాం, మీరు తెలంగాణలో కూడా అధికారంలో రావాలనేటువంటిది చదువుకున్నటువంటి వాళ్ళు, కొంత రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఇదే ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు సార్, కార్పొరేట్ బాంబింగ్తో ఒకవైపు ప్రచారం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతంలో అపార్ట్మెంట్ ప్రచారం చేయడం చాలా కష్టం. సార్, మీరు అపార్ట్మెంట్ ప్రచారం చేస్తున్నటువంటి సిచ్యువేషన్, సో ఈ అపార్ట్మెంట్ ప్రచారం కావచ్చు, కార్పొరేట్ బాంబింగ్ పాదయాత్ర కావచ్చు, మీకు కలిసి వస్తుంది అనుకుంటున్నారా? ఏదైనా మేము ఎన్నికల్లో ఒకటే నిర్ణయించుకున్నాము, పెద్ద సభలు ర్యాలీలు కాకుండా ఇంటింటికి వెళ్ళి ఓటర్ను కలిసే కార్యక్రమం పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా మీరు ఏం పేరు పెట్టుకున్నా కూడా మేము సామూహిక పాదయాత్రల ద్వారానే ప్రజలను కలిసేటువంటి కార్యక్రమం పెట్టుకుంటున్నాం. దాని మీదనే మేము విశ్వాసం ఉంది, నమ్మకం పెట్టుకుని ముందుకెళ్తాం. సార్, ఒక ఫైనల్ క్వశ్చన్ ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నా. మీరు మాత్రం మోడీ కార్డు చూడాలి, గత బీఆర్ఎస్ పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన చూసి ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని మీరు అంటున్నారు, మోడీ కార్డు చూడాలని. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మోడీ కార్డు కాదు, గాడిది గుడ్డు చూడాలనేది ప్రధానమైనటువంటి అంశం ఇప్పుడు తీసుకొస్తున్నారు జూబ్లీహిల్స్ ప్రజలు. ఎట్లా ఎదుర్కొస్తారు? మరి కాంగ్రెస్ అంటే గాడిది గుడ్డే చూడాలి. ఈ 2 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఏం అమలు చేయలేదు. నిరుద్యోగులకు ఇస్తానటువంటి 4,000 ఇవ్వలేదు, మహిళలకు ఇస్తానటువంటి 2,500 ఇవ్వలేదు, పేదలకు ఇస్తానటువంటి తులం బంగారం ఇవ్వలేదు, పొదుపు సంఘాలకు పావులో వడ్డీ ఇవ్వలేదు, బీసీలకు 1,00,000 కోట్లు ఇవ్వలేదు, ఎస్సీలకు కుటుంబానికి 12 లక్షలు ఇవ్వలేదు. కాబట్టి 2 లక్షల ఉద్యోగాలు డిసెంబర్ 2024లో భర్తీ చేస్తామని ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీది గాడిద గుడ్డే, అదే చూడాలి. జూబ్లీహిల్స్ ప్రజలు అదే చూడాలి, తెలంగాణ ప్రజలు చూడాలి. నువ్వు చెప్పింది కరెక్ట్, వాళ్ళు చెప్తున్నది కూడా కరెక్ట్. ఇంకొకటి, డమ్మి అభ్యర్థి నిలబెట్టి బీఆర్ఎస్కి అనుకూలంగా బీజేపీ వ్యవహరిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ ఎక్కడుందే బాబు? బీఆర్ఎస్ ఖతమైపోయింది. బీఆర్ఎస్ 17 సీట్లలో 1 సీటు కూడా డిపాజిట్ రాలేదు. బీఆర్ఎస్ ఏడుంది అంటున్నారు? బీఆర్ఎస్ కథ ఫామ్ హౌస్ అయిపోయింది. బీఆర్ఎస్ లేదు. పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీకే ఉంది ఇక్కడ.
మీరు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కలిసి వచ్చే అంశాలేంటి ప్రధానంగా? ఇప్పటిదాకా చెప్పాను కదా, నేను అనేక అంశాలు ఉన్నాయి. డెవలప్మెంట్ విషయంలో కానీ, బీజేపీ గెలవాలనే విషయంలో కానీ, బీఆర్ఎస్ కాంగ్రెస్ వైఫల్యం కానీ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇది ఖచ్చితంగా ఇంటింటి ప్రచారం చేస్తాం, సామూహికంగానే పాదయాత్రలు చేస్తాం, గెలుపు లక్ష్యంగా ముందుకు వెళ్తాం. ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మాకు పోటీ కాదు, మా గెలిపే మాకు పోటీ, గెలుపు కోసమే లక్ష్యంగా ముందుకు వెళ్తాం అనేది అయితే కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఎర్రగడ్డ ప్రాంతంలో ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. ఈసారి కొత్తగా అపార్ట్మెంట్ ప్రచారం, అపార్ట్మెంట్ ప్రజలు ఎవరు కూడా బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్ ఇది. అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఆ సమూహాన్ని అంతా కూడా ఒక దగ్గరికి చేర్చి ఆ సమూహాలతో మాట్లాడుతున్నారు. ఒకసారి అవకాశం ఇవ్వండి, గత బీఆర్ఎస్ కాంగ్రెస్ పరిపాలన చూశారు, ఈసారి అవకాశం ఇవ్వండి బీజేపీకి, అభివృద్ధి అంటే చూయిస్తాం అనేది కూడా కేంద్ర మంత్రి కాదు బీజేపీ నేతలందరూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గౌస్తో వెంకట్ బిగ్ టీవీ.